అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా థియేటర్స్లో దూసుకుపోతోంది. మొదటి రోజు 294 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి, మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాగా సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఇక 'పుష్ప' సినిమాపై ఫ్యాన్స్, ప్రేక్షకులే కాక సెలబ్రిటీలు కూడా తెగ పొగుడుతున్నారు. ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు 'పుష్ప'పై పొగడ్తల వర్షం కురిపించారు. తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ 'పుష్ప' క్యారెక్టర్ని పొగుడుతూ 'పుష్ప' క్యారెక్టర్పై నా రివ్యూ అని ట్విట్టర్లో రాసుకొచ్చారు. పుష్ప హవా మొదలైనప్పటి నుంచి ఆర్జీవి రెగ్యులర్గా పుష్ప గురించి, అల్లు అర్జున్ గురించి ఏదో ఒకటి రాసుకొస్తున్నాడు. తాజాగా పుష్ప క్యారెక్టర్పై రివ్యూ రాశాడు. ఆర్జీవి పుష్ప క్యారెక్టర్పై ఇలాంటి క్యారెక్టర్ ఇండియన్ ఫిల్మ్స్లో చాలా రేర్గా వస్తోంది. అంతకంటే అసలు ఒక స్టార్ అతని ఇమేజ్ని పక్కన పెట్టి ఇలాంటి పాత్ర చేయడం గ్రేట్. ఒక ఆడియన్గా పుష్ప లాంటి క్యారెక్టర్ చూడడం చాలా రేర్గా జరుగుతుంది. ఆ క్యారెక్టర్ చూసి నేను పుష్ప లాంటి క్యారెక్టర్ నిజంగానే ఉందేమో అని ఫీల్ అయ్యాను. ఇప్పుడు వచ్చే మామూలు కమర్షియల్ సినిమాల మధ్య ఇలాంటి క్యారెక్టర్ని సక్సెస్ చేయడం అంత ఈజీ కాదు. పుష్ప క్యారెక్టర్ అమాయకత్వం, మోసం, సూపర్ ఈగో ఇవన్నీ మిక్స్ చేశారు. ఒక వైకల్యంతో ఉన్న వ్యక్తి సూపర్ హీరోగా ఎదుగుతాడు అని నేను అస్సలు నమ్మలేదు. ఎందుకంటే ఇప్పటివరకు సూపర్ హీరో అంటే ఒక పర్ఫెక్ట్ వ్యక్తిగానే చూపించారు. కానీ పుష్ప క్యారెక్టర్లో అల్లు అర్జున్ ఆ వైకల్యాన్ని చాలా స్ట్రాంగ్ గా మార్చుకుని ఇంతవరకు చూడని బాడీ లాంగ్వేజ్తో, హావభావాలతో చూపించారు. అది దశాబ్ద కాలాల పాటు ఒక రిఫరెన్స్ పాయింట్ గా గుర్తుంటుంది. వాళ్లకిచ్చిన సీన్స్ లో ఏ యాక్టర్ అయినా కావలసిన దానికన్నా ఎక్కువ నటించడం ఈజీ. కానీ అల్లు అర్జున్ రియల్ గా అనిపించని సన్నివేశాలను కూడా రియల్ గా అనిపించే విధంగా పర్ఫెక్ట్ గా నటించారు. అసలు క్యారెక్టర్ సినిమాకి ప్లస్ అయిందా, సినిమా క్యారెక్టర్ కి ప్లస్ అయిందా అని చెప్పడం కష్టం. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ కేవలం బాడీ లాంగ్వేజ్ తోనే కాదు, అతని ఎమోషన్స్ తో కూడా మెప్పించాడు. సీఎం ఫోటో ఇవ్వనన్నప్పుడు తాగి సారీ చెప్పడానికి వచ్చిన సీన్స్ లో అతని ఎమోషన్స్ చాలా బాగున్నాయి. ఇది చెప్తున్నందుకు సారీ చెప్తున్నా, కానీ పుష్ప క్యారెక్టర్ ఎంజాయ్ చేసిన తర్వాత రియల్ అల్లు అర్జున్ పుష్ప క్యారెక్టర్ కంటే తక్కువే అనిపిస్తాడు అంటూ రాసుకొచ్చాడు. ఆర్జీవి పుష్పని, అల్లు అర్జున్ ని ఈ రేంజ్ లో పొగడడంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ట్వీట్ ని తెగ షేర్ చేస్తున్నారు.